హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నిమిషాంబ అమ్మవారి దేవాలయము హైదరాబాద్లో బోడుప్పల్లో ఉంది. ఇది 2006వ సంవత్సరంలో నిర్మించినదే అయినా కూడా చాలా నమ్మకాలు, ఎన్నో కోరికలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంకల్పంతో ఈ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఫలితాన్ని అందుకోవడం అనేది ఒక ఆచారంగా, నమ్మకంగా భక్తులు చెబుతూ ఉంటారు. మరి ఎంతో విశిష్టమైన ఈ దేవాలయ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, అలాగే నిమిషాంబాదేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల ఎలాంటి బాధలు అయినా తీరిపోతాయని, లైక్ అప్పులు ఉన్నా, కొంచెం మొండిగా ఉండే పనులైనా కూడా తొందరగా అయిపోతాయనేది ఒక గొప్ప నమ్మిక. అయితే నిమిషాంబ అమ్మవారిగా మనకు దర్శనమిచ్చే ఈ అమ్మవారి దేవాలయంలో నిమిషంలోగా మనం కోరిక కోరుకోవాలట. 21 సెకండ్లు, 21 నిమిషాలు, 21 రోజులు, ఇది టైం. ఒక్కొక్కరికి 21 సెకండ్లలో ఆ ఫలితం అనేది రావచ్చు, 21 నిమిషాలు పట్టచ్చు, అలాగే 21 రోజులు కూడా పట్టచ్చు. ఇలా ఆ ఫలితాన్ని మనము ఎక్స్పెక్ట్ చేసే టైం కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. వన్స్ ఆ ఫలితం వచ్చిన తర్వాత కూడా 108 ప్రదక్షిణలు అనేది చేయడం ఇక్కడ ఆనవాయితీ. సో ఇలా 1 by 1 ప్రతిదీ కూడా చాలా సంకల్పపూర్వకంగా భక్తులు చేస్తారు, ఫలితాన్ని కూడా అదే విధంగా పొందుతారనమాట. వన్స్ నిమిషాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము అంటే నిమ్మకాయలు దండ అనేది తీసుకెళ్ళడం కూడా ఒక ఆనవాయితీ. ఆ నిమ్మకాయల దండ తీసుకుని వెళ్ళి అమ్మవారికి వేసిన తర్వాత ప్రసాదం రూపంలో స్వామివారు ఇస్తే కనుక అది ఇంటికి తీసుకుని రావడము, మనం వాడుకోవడము, లేదా గుమ్మానికి కట్టడము, ఇవన్నీ కూడా సాంప్రదాయంలో ఒక రీతి. అలాగే నిమ్మకాయలతో పాటు గాజులు, వస్త్రాలు, అమ్మవారు అనగానే మనము చీర ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా. చక్కగా అమ్మవారి ఆశీస్సులతోటి మనము అమ్మవారికి భక్తితో సమర్పించుకునే ఒక ఆనవాయితీ అన్నమాట. ఇలా భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా ఎన్నో మేలు జరుగుతూ ఉంటాయని, భక్తి విశ్వాసాలతో అమ్మవారిని కొలిచామంటే మనకి ఫలితం తప్పకుండా లభిస్తుందనే నమ్మకం, అపారమైన భక్తి ప్రజల్లో ఉంది. చాలామందికి రోజువారీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఒక్క ప్రదక్షిణతోనే ఫలితాన్ని అందించే అమ్మవారిగా ఇక్కడ దర్శనాన్ని అమ్మవారు మనకు కలిగిస్తున్నారు. 16 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు, ఇలా ప్రదక్షిణతోటే మెయిన్ ఫలితాన్ని ఇక్కడ పొందవచ్చని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. నిమిషాంబికాదేవి, నిమిష అంటే ఒక నిమిషం, అంబ అంటే పార్వతీమాత అని అర్థం. భక్తులకు దర్శనమిచ్చే నిమిషాంబికాదేవి పార్వతీదేవి అంశ అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ అమ్మవారి చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే నిమిషంలోనే ఫలితం వస్తూ ఉంటుందని భక్తుల విశ్వాసం. పూర్వం ఇక్కడ ముక్తాకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన శివుడి అంశ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉండేవారు. రాజులు యాగాలు చేసినా, సంరక్షణ కోసం ఏమన్నా హోమం చేసినా కూడా ఆ ఋషిని పిలిపించుకోవడం అనేది అలవాటైంది. అయితే ఆ విషయం రాక్షసులకు తెలిసి వెంటనే ఏం చేస్తారు, అది నాశనం చేయడానికైతే వచ్చేస్తారు కదా. సో అట్లానే విధ్వంసాలు అవి చేయడానికి వస్తే అదంతా చూసి తను భరించలేక తన శిరస్సుని యజ్ఞంలోకి ఖండించేసి ఆ యజ్ఞంలో పడవేయబోతుంటే యజ్ఞకుండల నుంచి పార్వతీమాత అమ్మవారు ఉద్భవించారట. ఒక్క నిమిషంలోనే ఉన్న రాక్షసులందరినీ సంహరించారట. భక్తితో మనిషి కానీ, ఋషి కానీ, మహర్షి కానీ పూజించిన వెంటనే అమ్మవారు మనకి కాపాడడానికి ఆ చెయ్యిని అందిస్తూ ఉంటారు. అది తెలిసిన విషయమే కదా. సో ఒక్క నిమిషంలో రాక్షసులందరినీ సంహరించేశారట అమ్మవారు. అలా ఇక్కడ వెలిసిన పార్వతీమాతకు నిమిషాంబిక అనే పేరు వచ్చినట్లు మన పురాణాల్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ నిమిషాంబిక అమ్మవారు దుర్గామాత రూపంలో కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే స్వామివారు ముక్తేశ్వరుడుగా మనకు దర్శనమిస్తారని ముందే చెప్పాను కదా. ఇంకా ఉప ఆలయాలు కూడా ఇక్కడ మనకి కానవస్తాయి. అవేంటంటే సాయిబాబా వారి దేవాలయము, దత్తాత్రేయ స్వామివారు, వినాయకుడు, హనుమంతుల వారు, రామాలయము, నవగ్రహాలు, ఇలా ఉప ఆలయాలన్నీ కూడా చుట్టూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా దర్శించుకుని రావచ్చు. చక్కగా మనం భక్తితోటి వెళ్ళి హాయిగా దర్శన ఫలాన్ని పొంది మంచిగా కూర్చొని రావచ్చు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని
ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంతటితో వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.